ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. మరి జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లాని 3 జిల్లాలుగా విభజించారు. అందులో పల్నాడు జిల్లా మరి ప్రెసిడెంట్గా ఐటీసీ రెడ్డి గారు నియమితులయ్యారు. మరి అంతకుముందు లక్ష్మణరావు గారు చూసేవారు పల్నాడు జిల్లా అంతా గుంటూరు జిల్లా. మరి లక్ష్మణరావు గారి సారథ్యంలో అయితేనేమి, మరి ఐటీసీ రెడ్డి గారి సారథ్యంలో అయితేనేమి, పల్నాడు ప్రాంతం వరకు చూసుకున్నట్టయితే 65 పిరమిడ్లు వచ్చాయండి, మెగా పిరమిడ్లు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ఈ మాస్టర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు 24 గంటలు మరి ఈ ధ్యానానికి, శాకాహారానికి, పిరమిడ్ శక్తికి కృషి చేస్తూనే ఉంటారు. ఎక్కడో చోట ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం. ఇప్పుడు అడిగొప్పలు కానీ, వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, జానపాడు, మాచర్ల, గుంటూరు ఇవన్నీ పల్నాడు జిల్లా కింద వస్తాయండి. మరి ప్రతి ఊర్లోనూ పెద్ద పెద్ద పిరమిడ్లు ఉన్నాయి. 40 రోజుల క్లాసులు, శాకాహార ర్యాలీలు అన్నీ చాలా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. 2009లో పత్రి సార్ని పల్నాడు జిల్లాకు తీసుకొస్తే సార్ ఒక మాట అన్నారు. పల్నాడు అందరిని ధ్యానంలో కూర్చోబెట్టి అన్నారు, ఏం మనిషిలో గుళ్ళోకి వెళ్తారు, కొబ్బరికాయలు కొడతారు, బయటకు వస్తారు, తలకాయలు పగల కొడతారు అని. అంటే పల్నాడు జిల్లా ఒకప్పుడు రక్తం ఏరులై పారిన జిల్లా. పల్నాడు చరిత్ర మీకు తెలిసే ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఈరోజు ఈ మాస్టర్లందరి సహకారంతో ధ్యానం ఏరులై పారుతుంది. శాకాహార ర్యాలీలు విస్తృతంగా జరుగుతున్నాయి. పిరమిడ్లు అద్భుతంగా వచ్చాయి. వాళ్ళ నిజంగా ఏ జిల్లాలో చూసుకున్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పల్నాడు జిల్లాలో వచ్చినన్ని పిరమిడ్లు ఏ జిల్లాలోనూ లేవండి. మరి పల్నాడులో జరుగుతున్నటువంటి క్లాసులు కానీ, ర్యాలీలు కానీ ఏమి లేవు. నిజంగా ఈరోజు పల్నాడు ఆడబడుచుగా నేను గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నా, పల్నాడు జిల్లా ధ్యానం ఏరులై పారుతుంది అని. మరి ఈ మాస్టర్లందరికీ ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. సో మరి అలాగే సత్తెనపల్లిలో వెంకట్ చూస్తానికి చిన్నపిల్లవాడే కానీ ఒక మెగా పిరమిడ్కి శ్రీకారం చుట్టాడు ఈ బాబు. అలాగే జానపళ్ళ గురునాథం సారథ్యంలో లక్ష్మయ్య మరి వీళ్ళ ట్రస్ట్ బృందం కలిసి ఒక పిరమిడ్ని నిర్మించి అక్కడ 7 రోజులు ఒక మెగా ఈవెంట్ లాగా చేయాలని ఈ ట్రస్ట్ నిర్ణయం.